అందరికీ నమస్కారం. ఈరోజు నేను శనగలు పెసర్లతో ఒక రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్లో శనగలు పెసర్లు వేసి ఉడకబెట్టుకున్నాను. ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇది చూడండి, శనగలు పెసర్లు. దీన్ని ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చే వరకు శనగలను పెసర్లను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా కలుపుకుంటున్నాను, కీరా, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ తురుము, 1 క్యారెట్ తురుము, బటానా, ఖర్జూర పండు ముక్కలు, నువ్వుల పొడి, పిస్తా, పుదీనా. పిస్తా ముక్కలు కనిపిస్తున్నాయని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పైకి వెళ్ళి పుదీనా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు వేస్తున్నాను. చూడండి, దీనికి పెరుగును కలపడం లేదు, తినేటప్పుడు పక్కకి నంచుకొని తిందాము. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. ఇలా కొద్దిగా పెరుగులో కలుపుకుంటున్నాను. చూడండి, ఈ పెరుగులో కలుపుకున్న మిశ్రమం చాలా బాగా రుచిగా ఉంటుంది. ఈ 2 రకాల చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది దేవునికి నైవేద్యంగా పెట్టుకుందాము. పదండి, తులసాకు వేసి నైవేద్యం పెట్టుకుంటున్నాను. దేవునికి నైవేద్యం పెట్టాం కదా, దేవుడు నైవేద్యం తినేంత వరకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. చూడండి, ఎవరైతే చెట్లను పెంచుతున్నారు చూడండి, మందులు వేయకుండా ఇలాంటి మనం ఇంట్లోనే తయారు చేసి వేసేది. పొప్పడి పండు గుజ్జు అండి ఇది. గుజ్జును తీసి పెట్టుకున్నాను 3 రోజులు. దీన్ని లిక్విడ్గా చేసి ఒక బకెట్ నీళ్ళలో 1 చెంబెడు కలుపుతూ పోయాలి. ఇంకొకటి, ఇప్పుడు క్యారెట్ చూపిస్తున్నాను చూడండి. కేజీ క్యారెట్ తీసుకున్నాను. దీన్ని తొక్క తీసేసి దీన్ని మొత్తం కడిగేసి మంచిగా పైన ఉన్న తొక్కను తీసేసి గీరి ఎండలో పెడతాను అన్నట్టు. ఇది డ్రై పౌడర్ చేసి పెట్టుకుంటాను. మీకు చూపించడానికి ముందుగా చూపెడుతున్నాను. కేజీ క్యారెట్ దేవుని నైవేద్యం తీసేసుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ గట్టిగా నొక్కండి. మా జగన్నాథ్ వరకు వినిపించాలి.